భక్తునికి ఆత్మవిశ్వాసం ఎలా కలుగుతుంది? ఈ రోజుల్లో ఏ పని చేసినా ఆత్మవిశ్వాసం ముఖ్యం. అది లేకుండా ఏమీ చేయలేరు. అంటే అసలు ఏమిటి? జపం, ధ్యానం, యోగం, మననం, పారాయణం ఇలాంటివంతా మనం చేస్తున్నాం. కానీ దీనికి పునాది అయినటువంటి త్యాగము, దయ, ప్రేమ, సహనము, సానుభూతి ఇవి లేకుండా ఎన్ని చేసినా ఏమీ సాధించలేము. ఆత్మవిశ్వాసం రావాలంటే మంచి స్థాయికి సాధన రావాలి. మొట్టమొదట మనం సద్గుణాలని పెంచుకున్నప్పుడే సాధనలో మనకు గొప్ప స్థాయి కుదురుతుంది. ఆ సద్గుణాలు లేకుండా ఎంతసేపు మనం ధ్యానంలో కూర్చున్నా ప్రశాంతతని మనం ఏమాత్రం కూడా పొందలేము. చిత్తశుద్ధియే కర్మ. మనము చేసేటటువంటి కర్మల వల్ల మనకు చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి వల్లనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం చేతే ఆనందం అనుభవిస్తాం. చిత్తశుద్ధి కలగకపోతే ఆత్మవిశ్వాసం ఎలా కలుగుతుంది?